నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను లక్ష్మి భూబకాసుల దాహం తీరడం లేదు అందుకే అక్కడ ఇక్కడ అనే తేడా లేదు ఊరు వాడ అవసరం లేదు భూమి కనిపిస్తే చాలు బాగా వేసేస్తున్నారు ఇక ప్రభుత్వ భూమి అయితే అసలు తగ్గేదే లేదు చేతిలో పైసలుంటే చాలు రిజిస్ట్రేషన్ ఆగదు ఎందుకంటే సబ్ రిజిస్టర్లు మనోళ్లే ఫేక్ ఎల్ఆర్ఎస్ తో ఇట్టే బురిడి కొట్టించొచ్చు దర్జాగా భూ కబ్జా చేసేయొచ్చు ఇలా కోట్ల రూపాయల్ని కొల్లగడుతున్నారు కొందరు కేటుగాళ్లు ఇది రంగారెడ్డిలో జరుగుతున్న భూ కబ్జా పర్వం కేటుగాళ్ల కన్ను పడితే చాలు ఏ ప్రభుత్వ భూమి అయినా కబ్జా కావాల్సిందే దీనికోసం అడ్డదారులు తొక్కుతున్నారు ఒక జిల్లాలోని భూమి సర్వే నంబర్లతో మరో జిల్లాలో రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి కోట్ల విలువ చేసే భూమిని హస్తగతం చేసుకుంటున్నారు ఇదే తరహాలో రంగారెడ్డి జిల్లా పరిధిలోని మియాపూర్ సర్వే నంబర్ 100-101లోని ప్రభుత్వ భూమిపై కన్నేసిన దుండగులు పక్కనే అమీన్పూర్ ప్రాంత నంబర్లతో డాక్యుమెంట్లు సృష్టించారు అంతేకాదు ఒక అడుగు ముందుకేసి ఎల్ఆర్ఎస్ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి నిర్మాణ అనుమతి కూడా పొందారు ఇంకేముంది గత కొన్నాళ్లుగా నిర్మాణాలు చకచకా జరుగుతున్నాయి కబ్జా కోరలు మింగేసిన హెచ్ఎండిఏ స్థలం విలువ 10 కోట్ల పైమాటేనని తెలుస్తోంది ఇదిలా ఉండగా ఈ అక్రమ భూమిపై ఫిర్యాదుల మీద ఫిర్యాదులు రావడంతో హెచ్ఎండిఏ రియాక్ట్ అయింది ఎల్ఆర్ఎస్ పై విచారణ చేసింది ఫ్లాట్ నంబర్ 126 పార్ట్ 126/C 126/D నిర్మాణ అనుమతులకు ఫేక్ ఎల్ఆర్ఎస్ పొందుపర్చారని వెంటనే నిర్మాణ అనుమతులు రద్దు చేయాలని అమీన్పూర్ కమిషనర్ కు సూచించింది హెచ్ఎండిఏ లేఖతో అప్రమత్తమైన అమీన్పూర్ కమిషనర్ జ్యోతిరెడ్డి నిర్మాణ అనుమతులను రద్దు చేశారు అంతేకాకుండా అమీన్పూర్ పోలీస్ స్టేషన్లోని నిర్మాణదారులపై కంప్లైంట్ చేశారు ఈ క్రమంలోనే అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఎల్లారెడ్డి అండ్ అదర్స్ పై ఫోర్జరీ చీటింగ్ పై కేసు నమోదు కాగా విచారణ జరుగుతోంది అయితే ఇంత జరుగుతున్న ప్రభుత్వ అధికారులు మాత్రం సర్వేలు కేసులు విచారణలు అంటూ కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే హైడ్రా స్పందిస్తే తప్ప ప్రభుత్వ భూములకు రక్షణ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరి ప్రభుత్వం కానీ హైడ్రా కానీ ఈ అక్రమ కబ్జాపై స్పందిస్తుందా ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అన్నది తెలియాల్సి ఉంది